ముచ్చింతల్లో సమతా కుంభ్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాల్టి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆరాధన, అష్టాక్షరి మంత్ర జపం, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్ఠిని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా కొనసాగుతోంది. రథోత్సవం అనంతరం చక్రస్నాన వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. అటు ఈ వేడుకలు భక్తుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తున్నాయి. ఈరోజు సాయంకాలం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్తి అయిన తరువాత మన పెద్దల యొక్క శ్రీ సూక్తులు ఉంటాయి. ఈరోజు విశేష కార్యక్రమం అనేది ఉండదు. కార్యక్రమానికి నవాహ్నికం అని అంటారు కనుక ఈవేళే పూర్తి అయినట్టు తీర్థవారితోటి మనకి ఉత్సవం పూర్తయినట్టు ఇక్కడ బయటికి. అయితే యాగశాలలో కార్యక్రమం రేపు ముగుస్తుంది. యాగశాల ఉదయపు ఆరాధన పూర్ణాహుతి అయిన తదుపరి ద్వాదశ ఆరాధన శ్రీ పుష్ప యాగ కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం ఆరంభమై సాయంకాలానికి ముగుస్తాయి. 12 ఆరాధనలు చేస్తారు. అవి అయిన తర్వాత అప్పుడు దేవతలకి ఉద్వాసన, దానికి ముందు మహాపూర్ణాహుతి, ఆ తర్వాత దేవతలకి కొంచెం వీడ్కోలు పలికి, అదైన తర్వాత ధ్వజపటాన్ని క్రిందకి దింపి ఆ ధ్వజపటాన్ని తీసుకుని వెళ్ళి పెరుమాళ్ళ యొక్క శ్రీపాదాల దగ్గర సమర్పణ చేస్తారు. దాంతో కార్యక్రమం ముగిసినట్లు లెక్క అన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడే రథాన్ని రామానుజ చిన్నజీయర్ స్వామి